హలో నమస్తే, నేను అశోక్. జూబ్లీ హిల్స్ ఎన్నికలపైన ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ పార్టీలన్నీ కూడా ఫోకస్ చేస్తున్నాయి. ప్రధానంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా విజయం సాధించాలని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంటే, ఇటు బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ మాత్రం ఉనికి లేనటువంటి ప్లేసులో ఎలాగైనా ఉనికి కోసము ప్రయత్నిస్తూ వెంపర్లాడుతూ కనిపిస్తుంది. ఇలా మూడు పార్టీలు ఎవరికి వాళ్ళు వ్యూహంతో ముందుకు వెళ్తూ ఉంటే, కొత్త కొత్త వ్యూహాలతో ఇటు అధికార పార్టీ కొత్త చర్చలకు దారితీస్తూ వస్తుంది. అయితే తాజాగా ఎమ్మెల్సీ కాకుండానే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం పైన పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు వస్తున్నాయి. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున తప్పుపడుతోంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిందని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. మొత్తంగా అసలు జూబ్లీ హిల్స్కి సంబంధించి చూసుకుంటే 3.99 లక్షల మంది టోటల్ ఓటర్లు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నారు. ఈ టోటల్ ఓటర్లలో ఎప్పుడు చూసినా కూడా 2018 అసెంబ్లీ ఎన్నికలు చూసినా, 2023 అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నా, లేదంటే రేపు జరగబోయే ఎన్నికలు చూసుకున్నా, అంతకుముందు జరగబోయే ఎన్నికలు చూసుకున్నా, ఇక్కడ ఓటర్లు అంతా కూడా టర్న్అవుట్ మొత్తం కూడా 2,20,000 మంది వరకే మాత్రమే ఓట్లు వేసే పరిస్థితి. అంటే 50 to 55% మాత్రమే ఇక్కడ పోలింగ్ నమోదవుతూ వస్తుంది. మిగతా వాళ్ళంతా కూడా ఓట్లు వేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పెద్ద పాష్ ఏరియా అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా బస్తీ వాసులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. యూసఫ్ కూడా చూసుకున్నా, లేదంటే ఇటు ఇందిరానగర్ చూసుకున్నా, శ్రీనగర్ కాలనీ చూసుకున్నా, ఇలా చాలా ప్రదేశాల్లో కూడా బస్తీ ప్రాంతం కూడా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు మాత్రమే తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. మిగతా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఓట్ల హక్కు వినియోగించుకునే పరిస్థితి కనిపించట్లేదు. సో గతంలో జరిగినటువంటి 2-3 అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకున్నా కూడా ఇక్కడ 50 నుంచి 55% మాత్రమే ఓటర్ టర్న్అవుట్ జరుగుతుంది. అయితే ఇక్కడ మేజర్గా మెయిన్గా ముస్లింకి సంబంధించినటువంటి ఓట్లు దాదాపు 1,00,000కు పైగా ఉన్నాయి. 1,19,000 ఉన్నటువంటి ముస్లిం ఓటర్లే ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకం కాబోతున్నారు. ఈ ఓట్లని టార్గెట్ చేసుకొని ఈ ఓట్లని సంపాదించుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించవచ్చు. కాబట్టి సో దానికి వ్యూహంలో భాగంగానే దానికి సంబంధించి అజారుద్దీన్కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తూ వచ్చిందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. అయితే ఇక్కడ అజారుద్దీన్ కాదు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుంది, పోటీ చేస్తుంది. ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ తమ సొంత ఎజెండాతో, తమ సొంత ఓట్ బ్యాంకు ఆయనకు కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి సమయంలోనే దగ్గరగా 30,000 వరకు ఓట్లు సాధించుకున్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి క్యాండిడేట్. దాంతోపాటు ఆయన సామాజిక వర్గము బీసీ కావటము, దాంతోపాటు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక పట్టు ఉండటము, ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అజారుద్దీన్కి కూడా ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే తమ ఓట్ బ్యాంక్ అంటే ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారుతుంది. దాంతోపాటు ఇక్కడ ఎంఐఎం సపోర్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తమ క్యాండిడేట్ అయినటువంటి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ వ్యూహంగా భావించి ఇక్కడ మంత్రి పదవిని అయితే అజారుద్దీన్కి ఇస్తూ వచ్చింది. అయితే ఇది వ్యూహమా భయమా? ఎందుకంటే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తేనే ముస్లింలందరూ ఓట్లేస్తారు, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించిందా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్కి సంబంధించి హైదరాబాద్ పరిస్థితులు, గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి చూసుకుంటే ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోలేకపోయింది. ఇక్కడంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, దాంతోపాటు ఓల్డ్ బస్తీకి సంబంధించి చూసుకుంటే అక్కడంతా కూడా ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఎక్కడా కూడా హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ ప్రాంతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంటూ ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉనికిని ప్రస్తావించాలన్నా, దాంతోపాటు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీహెచ్ఎంసీని కైవసం చేసుకోవాలన్నా కూడా ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచి తీరాల్సింది. అలాంటి తీరాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టే ఈరోజు వివిధ రకాలుగా వివిధ వ్యూహాలను కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే మంత్రులందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మరొక అంశం చర్చనీయాంశంగా జరుగుతున్నటువంటి ఏంటంటే, అసలు ఎమ్మెల్సీ కాకుండానే అజారుద్దీన్కి మంత్రి పదవి ఎలా ఇస్తారు, ఆయన అసలు మంత్రి ఎలా అవుతారనేది కూడా ఒక పెద్ద చర్చగా జరుగుతుంది. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు గవర్నర్ హోదా ఎమ్మెల్సీలకు సంబంధించి 2 అభ్యర్థులకి నామినేట్ చేసుకుంటూ వచ్చారు. దాంట్లో ఒకరు ద్రాజోజు శ్రవణ్, ఇంకొకరు కుర్రా సత్యనారాయణ. వీళ్ళిద్దరూ కూడా బీఆర్ఎస్కి చెందినటువంటి నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులకి గవర్నర్ కోటాలో భాగంగా వాళ్ళిద్దరికి కూడా ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నారు. అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై
అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై వీళ్ళిద్దరి యొక్క ఉన్నటువంటి పనితనాన్ని అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని నేను అంగీకరించట్లేదంటూ కూడా ఆమె రద్దు చేస్తూ వచ్చారు. ఎందుకు అంగీకరించట్లేదంటే సామాజిక స్పృహతో సేవ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఇవ్వడానికి రాజ్యాంగం అనుమతిచ్చింది. కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులకి మీరు ఎలా ఎమ్మెల్సీ పదవులు ఇస్తారంటూ కూడా అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కొంచెం మాట్లాడటము అవన్నీ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి ఎమ్మెల్సీని కూడా రద్దు చేస్తూ వచ్చింది. వాళ్ళిద్దరి ఎమ్మెల్సీలను కూడా ఆమె ఆమోదం తెలపలేదు. కానీ ఆ తర్వాత గవర్నర్ తమిళసై కూడా గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆమె తర్వాత తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదంతా కూడా వేరే సబ్జెక్ట్. సో అప్పుడు గవర్నర్ తమిళసై విభేదించిన తర్వాత ఆ తర్వాత వెంటనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మారటము, ఇక్కడ రేవంత్ సర్కార్ అధికారంలోకి రావటము, రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో సేమ్ మళ్ళీ గవర్నర్ కోటాకి సంబంధించిన ఎమ్మెల్యే స్థానాల్లో ఒకటి కోదండరామ్కి, అలాగే రెండోది అజారుద్దీన్కి కూడా నామినేట్ చేస్తూ వచ్చారు. వాళ్ళిద్దరిని కూడా నామినేట్ చేస్తూ ఎమ్మెల్సీలుగా అంగీకరించాలని చెప్పేసి గవర్నర్కి వినతి పత్రం కూడా ఇస్తూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో అప్పుడు ఆమోదించినటువంటి ఇద్దరు వ్యక్తులు, ఇటు దాసోజు శ్రవణ్ కావచ్చు, కురా సత్యనారాయణ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ వచ్చారు. మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంటూ కూడా మీరు నివేదిక ఇచ్చి దీనికి సంబంధించి మమ్మల్ని ఎన్నిక చేయకుండా ఉన్నారు. సో ఇప్పుడు అలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండే ఉన్నటువంటి మరొక ఇద్దరు వ్యక్తులకి సంబంధించి, ఇటు కోదండరామ్కి సంబంధించి, అజారుద్దీన్కి సంబంధించి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళనే నామినేట్ చేస్తూ వచ్చింది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని. అలాంటి వ్యక్తులకి ఎమ్మెల్సీ పదవులు ఎలా ఖరారు చేస్తారంటూ కూడా వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. సో కోర్టు కూడా దీనికి సంబంధించి స్టే ఇస్తూ వచ్చింది. దీనికి సంబంధించి విచారణ ఇంకా చేపట్టాలందా అని చెప్పేసి కూడా చెప్పింది. దానికి సంబంధించి వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వద్దంటూ కూడా కోర్టు స్టే ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు ఎమ్మెల్సీలు లేరు, అలా అని చెప్పేసి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని వెసులుబాట్లు, రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని హక్కుల కారణంగా 6 నెలల పాటు ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఏ పదవికైనా సరే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవులకు సంబంధించి 6 నెలలు మంత్రిగా అయినా లేదంటే ఇంకొక విధంగా అయినా రాజ్యాంగానికి సంబంధించిన పదవుల్ని అనుభవించేటువంటి హక్కు రాజ్యాంగం మనకు కల్పిస్తుంది. సో అలాంటి పదవులకు సంబంధించి ఇప్పుడు అలాంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వెసులుబాట్ల కారణంగానే ఈరోజు అజారుద్దీన్కి 6 నెలల పాటు మంత్రి అయ్యే అవకాశం ఉంది. ఆయన మంత్రి పదవి మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన పరిస్థితే వస్తే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్సీగా అన్నా ఎన్నికవ్వాలి, లేదా ఎమ్మెల్యేగా అన్నా ఎన్నికవ్వాలి. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే పరిస్థితి ఖచ్చితంగా లేదు. మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్సీగానే ఎన్నికవ్వాలి. మరి ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలంటే ఈ 6 నెలల్లోపు దీనికి సంబంధించిన కోర్టు తీర్పు వచ్చేసి సరే వీళ్ళకి ఇవ్వండి, ఖరారు చేయండి అని చెప్పేసి కోర్టు చెప్పాల్సి ఉంటుంది. అలా కోర్టు చెప్పకపోతే మళ్ళీ ఆయన మంత్రి పదవికి గండిపడే అవకాశం ఉంటుంది. ఆయన మంత్రిగా కూడా పక్కకు తప్పుకునే అవకాశంగానే భావించాల్సి వస్తుంది. సో ఈ 6 నెలలు చాలా కీలకంగా మారిపోతుంది అజారుద్దీన్కి. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలించుకుంటూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వ్యూహం భాగంగానే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి ఒక భయంగానే ఈరోజు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తూ వచ్చింది. దానిలో కారణకంగానే ఈరోజు 6 నెలలు మంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా ఆయనకి మంత్రి పదవి ఇచ్చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఎలాగోలా గెలుస్తాము, ముస్లిం ఓటర్లందరూ కూడా మనకి టర్న్అవుట్ అయిపోతాయి, ముస్లిం ఓటర్లందరూ కూడా ఓట్లు వేస్తే ఇక్కడ నవీన్ యాదవ్ విజయం సాధిస్తారు. కాబట్టి ఆ తర్వాత 6 నెలల తర్వాత అప్పుడు రాజు ఎవరో రెడ్డి ఎవరో అప్పుడు పరిస్థితి అప్పుడు చూద్దాం అనేటువంటి వ్యూహంలో భాగంగానే ఈరోజు రేవంత్ సర్కారు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిందంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మాట్లాడుతున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది అంత పెద్ద సంతోషించాల్సినటువంటి వార్త కాదు, అలా అని చెప్పేసి బాధపడాల్సినటువంటి వార్త కాదు. ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళకి తోడుగా ఈరోజు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చామని చెప్పేసి మీడియాలోనో లేదంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి ఒక ప్రచారం చేయగలిగితే ఆ ఓట్లన్నీ కూడా టర్న్అవుట్ అవుతాయి, మనం గెలుస్తాం అనేటువంటి ఒక భయంలో మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తూ వచ్చింది తప్ప ఎక్కడా కూడా గెలుస్తామనో మన సొంత ఎజెండాతో మనం అధికారంలో ఉన్నామనో మనం మంచి చేసామని చెప్పేసి కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేసాం. అలాంటి భాగంలో మాత్రము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళట్లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ను టార్గెట్గా, బీసీ ఎజెండాను టార్గెట్గా, ఇటు ముస్లిం ఓట్ బ్యాంక్ను టార్గెట్గానే కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. మరి ఇన్ని చేసినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే మాత్రము ఇంకా కాంగ్రెస్ పార్టీని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అలాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తుంది. మరి ఇన్ని సాహసాలు చేసినప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారా, లేదంటే తమ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ తిరిగి సంపాదించుకుంటుందా లేదనేది మాత్రం చూడాల్సి ఉంది.